ఇక వాళ్ళు ఏ డెవలప్మెంట్ చేయలేక రైతులకు న్యాయం చేయలేక ఒక సోషల్ మీడియా వెపన్ పెట్టుకుని ఇట్లా ట్రోలింగ్ చేస్తున్నారన్న. అంత మించి ఏం లేదు పాపం. ఆ పిల్లలు ఎత్తుకుంటే అది కూడా ట్రోలింగ్ చేస్తున్నారు. అప్పుడు అట్టా ఇంగ్లీష్ మీడియం పెడితే మేఘన ట్రోల్ చేశారు పాపం. వాళ్ళు ఇంగ్లీష్ బాగా చదువుకుని, అంటే టీడీపీ నాయకులు పిల్లంతా, జనసేన నాయకులు అంతా పిల్లంతా ఇంగ్లీష్ మీడియం చదువుకోవచ్చు. ఈ జగన్ మాత్రం అందరికీ సమాన విద్య అందించేటప్పుడు ఇలా ట్రోలింగ్. ఎందుకంటే వాళ్ళు నారాయణ చైతన్య అవి ఉన్నాయిగా, అవి ఎక్కడ డౌన్ అయిపోతాయో, అందరూ సమానం అయిపోతేట ఇలా కట్ట అవ్వకూడదుగా. అది కానీ ఆ పిల్లలంతా ట్రోలింగ్ చేయడం కరెక్ట్ అంటావా? 100% తప్పు అన్న. వీళ్ళకి లేరా ఆ పిల్లకి అభిమానం వచ్చింది, ఎత్తుకున్నాడు. వీళ్ళని ఎత్తుకోమని వీళ్ళు కంచిలేసారుగా. అప్పుడు ఏదో పరదాలు అన్నారు, వీళ్ళు కంచిలేసేస్తున్నారుగా. పిల్లలు ట్రోలింగ్ చేస్తారు, ఆడపిల్లలను ట్రోలింగ్ చేస్తారు. అది ఏమన్నంటే లేదు. మొన్న ఏం ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు, ఆడపిల్లల రక్షణ వాళ్ళే చూసుకోవాలన్నారు. ఆ సుగాల ప్రీతికి న్యాయం చేసిన ఇప్పుడేమో లేదు 30,000 మంది అడిసిన ఆయన ఎవరో ఈయనే. అట్లా ఉంటుంది. జగన్ చిన్నపిల్లలు రావాల్సిన అవసరం ఏంటి? ఆమెకు అభిమానం ఉంది, జగన్ చూడాలని వచ్చింది. ఇప్పుడు ఎంతమంది వెళ్తారా? పవన్ కళ్యాణ్ చూస్తా వెళ్తలేదా? ఎత్తుకున్నాడు. అది కూడా తప్పేనా? చిన్నపిల్ల అభిమానంతో వచ్చి జగనన్న అంటే ఎత్తుకున్నాడు. దాంట్లో తప్పేంటి అన్న? అది కూడా రోలింగ్ చేస్తున్నారు. మరి అట్లా అయిపోయారు జనం. ఇక్కడ ఈయనేమో ఇది వదిలేసి కుంభమేళ వెళ్ళిపోయి మొన్న పద్మవిభూషణ హడావుడి జరుగుతున్నాయి. యాసిడ్ దాడులు అవి మర్చిపోయి ఏమంటారు పెద్ద మొన్న సభ చేసేది చూసా తమంతా అవి చేసుకుంటున్నారు. అవి ట్రోలింగ్లు లేవు. జగన్ వెళ్ళి పిల్ల అభిమానం తెచ్చుకుంటే అది ట్రోలింగ్లు కావాలి మన వాళ్ళకి. అంటే స్క్రిప్టెడ్ అని అంటున్నారు కదా కొంతమంది, వాళ్ళకి ఏం చెప్తావు? స్క్రిప్టెడ్ అని జగన్ పిల్ల అదంతా స్క్రిప్టెడ్ అంటున్నారు కదా. ఇప్పుడు నేను మాట్లాడే స్క్రిప్టెడ్ అన్నా? నాకు డైలీ ఫోన్ చేసి జగన్ చెబుతున్నాడు అన్న ఇట్లా మాట్లాడని. స్క్రిప్టెడ్ ఏంటి అన్న? అభిమానం అనేది అంటే జగన్ మీద అభిమానం స్క్రిప్టెడ్, వీళ్ళ మీద అభిమానం ఏమో న్యాచురల్గా వచ్చిందా? జెన్యూన్ అభిమానులు జగన్గా ఉంటారన్న. కులపిచ్చి వేపించి ఉండదు. జగన్ గుండె అభిమానులు ఎవరికి కులపిచ్చి కూడా ఉండదు. చూసుకోండి మీరు కావాలి. మీకు జగన్ అంటే ఎందుకు ఇష్టం అన్న? జగన్ మంచి నాయుడు కాబట్టి ఇష్టం అన్న. ఏం చేశాడన్న? అన్నీ చేశాడన్న. ఏం చేశాడు? 99% సంక్షేమ పథకాలు ఇచ్చాడు. ఫస్ట్ గవర్నమెంట్ మన ఇంటికి తీసుకొచ్చిన ఏకైక నాయకుడు ఆయన. అందుకే 11 సీట్లు వచ్చినాయి. 11 సీట్లు వచ్చినాయని కులపిచ్చి ఎక్కువైపోయింది ఆంధ్రప్రదేశ్లో. అందువల్ల ఇచ్చారు. ఇప్పుడు 2029లో 160 ఇస్తారు. అప్పుడు ఏం మాట్లాడదు? 0 వచ్చి 21 ఎట్ట వచ్చినాయి. ఇప్పుడు ప్రభుత్వం ఎలా ఉందన్న? బాగాలేదన్నా. ఒక్క పథకం కూడా ఇచ్చిన ఎవరో నువ్వు సంపద ఎట్ట సృష్టించాలో మనమే చెప్పాలండి. ఆయనే చెప్పాడు కానీ సంపద సృష్టించేస్తా అవి సృష్టించేస్తా అని. ఎవరో వాళ్ళు ఒక్క పథకం కూడా ఎవరో అయినా మనకు ఆయనే కావాలి. ఎందుకు అబద్ధాలు చెప్పాలి? జగన్ లేదు నిజం చెప్పాడుగా, అందుకని ఓడిపోయాడు. ఈ 5 ఏళ్ళ అమరావతి డెవలప్మెంట్ అవదు. 5 కాదు, ఇంకో 50 ఏళ్ళు అయినా. పోలవరం అసలు అది ఆ పోలవరం అయితే నువ్వు నేను మనం ముసలు అయిపో అది అవ్వదు. వీళ్ళు అసలు అమరావతి కాదు, ఏది డెవలప్మెంట్ అవ్వదు. మన సంక్రాంతి ట్రాఫిక్ జామ్ కంపల్సరీ. అధికారం వస్తే గుట్టలు విడదీస్తా అన్నాడు కదా, అంటే రౌడీజం ప్రోత్సహించినట్ట. ఎవరో జగన్ మామయ్య గుడ్డలు చూసేది ఏంటన్నా? వీళ్ళేమో తాట తీసేస్తాను, ఎరుసు పడిపోతారు, రోడ్ల మీద పడుకోవచ్చు. ఆయన మాట అంటే తప్పు వచ్చేసింది. ఈయన ఏ మాట పడితే ఏనేయచ్చు మరి అంటారన్నా. వీళ్ళు అంటారు, ఆయన అంటారు. వీళ్ళు సైలెంట్గా ఉంటే ఆయన అట్టగంటాడు. కూటమి కేసులు వెనక ఏమన్నా కుట్రకోణం ఉందా? కుట్ర నీకు తెలుసు, నాకు తెలుసు అన్న. ఎంత మాట్లాడుకున్న ఏం ఉపయోగం ఉందా? వీళ్ళు ఎట్టగా పెడతారు. వాళ్ళు వైసీపీ వాళ్ళు ఉన్నంతకాలం వీళ్ళు ఎట్టగా పెడతారు. వాళ్ళు రాగానే వీళ్ళ మీద పడిపోతారు. అదే రాజకీయం, మన ఆంధ్రప్రదేశ్ రాజకీయం. అంతమించి ఏమని చెప్పు. కుట్రే లేకపోతే ఎప్పుడు 3 ఏళ్ల క్రితం జరిగింది, ఇప్పుడు కేసు ఏంటి అన్న బాబు? అంటే ఈ రోజు జరిగిన దాన్ని బట్టి చూస్తే జగన్కి బయటకు వచ్చినట్లేనా? ఇంకా జగన్ బయటకు వచ్చేసాడు అంటారు. ఆయన చెప్పాడు కన్నా వచ్చేస్తాను, నేను వచ్చాడు. మరి ఆయన చెప్పిందల్లా చేస్తాడుగా. 99% కదా, 100% చేస్తాడు ఈసారి.